ఒక ఇనప మొక్క అయస్కాంతంగా మారింది అంటే దాని అర్థం ఈ ఇనప మొక్క ఒక అయస్కాంతంతో సావాసం చేసింది. ఆ రాపిడికి గురై దానిలో ఉన్న అయస్కాంతత్వం ఈ ఇనప మొక్కకు కూడా ఏమైంది, వంటబట్టింది. దానివల్ల ఇది కూడా ఆకర్షించుకునే గుణాన్ని సంతరించుకుంది. అందుకే జ్ఞానుల సహవాసం చేసేవాడు జ్ఞాని అవుతాడు, మూర్ఖుల సహవాసం చేసేవాడు చెడిపోతాడు. నీ సహవాసం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ వ్యవస్థ ఎలా తగలడింది, దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, నాయన నాకు ఫిజికల్ కట్టడాలు, ఫిజికల్ మందిరాలు కాదు, కానీ మీరు ఏం కట్టినా ఎలా కట్టినా అందులోపల నా పిల్లల్ని కూర్చోబెట్టి వాళ్ళకి జ్ఞానబోధ చేయండి, వాళ్ళకి వివేకాన్ని నేర్పించండి, వాళ్ళను సంస్కరించే మాటలు చెప్పండి. ఒక్కొక్క మాట ఆనిముత్యంలా ఉండాలి, ఒక్కో మాట వజ్రంలా ఉండాలి. అది వాళ్ళ హృదయాంతరాలలోనికి వెళ్ళిపోయి వాళ్ళను సంస్కరించాలి, బాగు చేయాలి, ఆదరించాలి, బలపరచాలి, స్థిరపరచాలి, నిలబెట్టాలి, నడిపించాలి. తద్వారా వ్యవస్థ మారుతుంది.